అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 26 నవంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత, నికాయ్ 1.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు 0.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా క్రూడ్ అండ్ గోల్డ్లో వీక్నెస్ చూస్తున్నాం. ఎందుకంటే అటు ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరుణంలో గోల్డ్ ఒక 3% మేర బలహీనపడింది. $2,628 దగ్గర, అంటే 2,700 మార్క్ నుంచి కిందికి దిగి రావడం చూస్తున్నాం. 2,628 దగ్గర యాజ్ ఆఫ్ నో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఆయిల్ కూడా కొద్దిగా బలహీనపడింది, 2% మేర నష్టపోయి $72-73 దగ్గర గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్లో మాత్రం బయింగ్ ఉంది. బిట్కాయిన్ $95,000 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, 440 పాయింట్ల లాభంతో, అంటే దాదాపు 1% మేర లాభంతో డౌ జోన్స్ క్లోజ్ అయింది. S&P 500 అండ్ నాస్డాక్ రెండు దాదాపుగా 0.5% మేర లాభాలతో ముగిశాయి. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టక ముందే, వైట్ హౌస్లోకి రాకముందే తన ఏదైతే ముందు వాగ్దానాలు చేశారో అందుకు తగ్గట్టే ఆయన ప్రవర్తన ఉంది. ట్రంప్ వోస్ అన్ అడిషనల్ 10% టారిఫ్ ఆన్ చైనా, 25% టారిఫ్స్ ఆన్ కెనడా అండ్ మెక్సికో. సో ఈ మూడు దేశాల మీద టారిఫ్ రేట్లను పెంచారు. ఇంకా ఇండియా గురించి ప్రస్తావన రాకపోయినప్పటికీ చైనా మీద 10% అధిక టారిఫ్స్ పెంపు వల్ల చైనా కూడా మళ్ళీ అదే స్థాయిలో రిటాలియేటరీ మెజర్స్ కనుక చేపట్టినట్టయితే సో అది పరోక్షంగా కొద్దిగా ఇండియాకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఏదైనా సరే మనం వెయిట్ చేయాలి. సో జనవరి దాకా వెయిట్ చేసి గ్లోబల్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో నిన్న మొన్న వచ్చిన ర్యాలీ అనేది కేవలం ప్రభుత్వానికే అధిక మెజారిటీ వచ్చింది. ప్రభుత్వం మహారాష్ట్రలో పగ్గాలు చేపట్టిందన్న ఏకైక సెంటిమెంట్ తప్ప, బట్ Q2 ఎర్నింగ్స్లో ఏం మార్పు లేదు. సో జీడిపి నెంబర్స్లో వచ్చిన కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ కొద్దిగా జీడిపి నెంబర్స్ని కట్ చేశాయి. సేల్స్ ఎక్కడ పిక్ అయితే ఇంకా కాలేదు. సో గ్రౌండ్ రియాలిటీ భిన్నంగా ఉంది. బట్ సెంటిమెంట్ అనేది మార్కెట్స్ని ఎక్కువ కాలం అయితే బూస్ట్ చేయలేదు. ఇది నెగిటివ్ మోడ్ కాదు, ఇది రియలిస్టిక్ మోడ్గా మనం చూడాలి. సో మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఇది నెగిటివ్ మోడ్. మీరు చెప్పింది 2 డేస్లో మార్కెట్స్ మళ్ళీ మొత్తం రీబౌండ్ అయిపోయి ఎక్కడ పడే అవకాశం లేదని చెప్పి. సో పడినప్పుడు ఎంత గట్టి ఎఫెక్ట్ ఉంటుందో మీరు ఈ పాటిగా మార్కెట్స్లో చూసి ఉంటారు. 2 డేస్ రీబౌండ్ అయిన తర్వాత మళ్ళీ మన స్టాక్స్ కూడా అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయని కాదు, ఇండెక్స్ పెరిగినంత మాత్రాన మన స్టాక్స్ కూడా పెరగాలని లేదు. సో అందువల్ల ఏదైనా సరే క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వడం ఒక్కటే మన చేతిలో ఉన్నది. మనం ఎప్పటికైనా చేయగలిగింది అదొక్కటి మాత్రమే. సో అందుకే మనం పదే క్వాలిటీ స్టాక్స్ అని చెప్తూ ఉండేది అదే. సో అలాంటి క్వాలిటీ స్టాక్స్ అంటే అసలు క్వాలిటీ స్టాక్ అంటే ఏంటి, దానికి పారామీటర్స్ ఏమున్నాయి, ఏ సెక్టార్స్ ఇక్కడి నుంచి మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంది, అందులో ఏ స్టాక్స్ మళ్ళీ మనకు మంచి గ్రోత్ ప్యాటర్న్ కనబరచవచ్చు. సో ఎలా మనం బ్యాలెన్స్ షీట్స్ని రీడ్ చేయాలి అన్న అంశాలతో పాటు ఎగ్జిట్ స్ట్రాటజీస్, ఎస్పెషల్లీ మార్కెట్స్లోకి అందరూ ఎంటర్ అవుతారు, బట్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా సరే ఏ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. మనం కొన్నప్పుడు పడుతూ ఉంటాయి, మనం అమ్మినప్పుడు పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనలో చాలామంది అనుకుంటూనే ఉంటాం. అలా ఎక్కడ కొనాలి అన్న అంశాలతో పాటు ఎక్కడ అమ్మాలి అన్నది ఆర్పి గారు టెక్నికల్స్ బేస్ చేసుకుని చెప్తారు. సో ఎక్కడ అమ్మాలన్న అంశాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 1వ తారీఖున మన కాన్ఫరెన్స్ ఉంది, వర్క్షాప్, అక్కడ మీరు హాజరయ్యే ప్రయత్నం చేయండి. అండ్ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటి అంటే, నిన్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపు 10,000 crores మేర స్టాక్స్ని బై చేశారు. సో సింగిల్ డే బయింగ్ ఈ మధ్యకాలంలో 38 రోజుల కన్సిక్యూటివ్ సెల్లింగ్ తర్వాత నిన్న 10,000 కోట్ల రూపాయల మేర వాళ్ళు మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం 7,000 కోట్ల రూపాయల మేర సెల్ చేశారు. అంటే నెట్ సెల్లర్స్ 13 సెషన్స్ వరకు బయర్స్గా ఉన్న మన వాళ్ళు సెల్ చేస్తే 38 సెషన్స్గా సెల్లర్స్గా ఉన్నవాళ్ళు నిన్న బయర్స్గా మారారు. సో మొత్తానికి ఒక ప్రాఫిట్ బుకింగ్ సినారియో లాంటిది మన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే PSU స్టాక్స్ బాగా పెరిగాయి, PSU స్టాక్స్లో చాలామంది ఇరుక్కుపోయారు. కాబట్టి ఆ PSU స్టాక్స్ నిన్న మళ్ళీ గవర్నమెంట్ అధిక మెజారిటీ వచ్చి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో అధికార పీఠం చేపట్టడం వల్ల సో PSU స్టాక్స్ బాగా పెరిగాయి. దాని నుంచి కొన్నిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇండిగో, ద కంపెనీస్ మార్కెట్ షేర్స్ సా స్లైట్ ఇంక్రీజ్ 63 రైజింగ్ టు 63 నుంచి 63.3% వాళ్ళ మార్కెట్ వాటా పెరిగిందన్నట్టుగా కూడా స్పైస్ జెట్ మార్కెట్
షేర్ 2 నుంచి 2.4% పెరిగింది. అంటే ఓవరాల్గా ప్యాసింజర్ డిమాండ్ ఈసారి బాగా పెరిగింది డొమెస్టిక్గా, కాబట్టి అది కూడా రీజన్. అండ్ జొమాటోకు విపరీతమైన టార్గెట్లు ఇస్తున్నారు. కొంతమంది 800 అంటున్నారు, కొంతమంది 1000 రూపాయలు అంటున్నారు. ఇక నోటికి వచ్చిన టార్గెట్స్ అయితే ప్రస్తుతం జొమాటోలో ఉన్నాయి. ఎందుకంటే సెన్సెక్స్లోకి రావడం వల్ల అండ్ పీర్ కంపారిజన్లో స్విగ్గీ కూడా బాగా పెరుగుతూ ఉండడం అండ్ అమెజాన్ టఫ్ ఫైట్ ఇచ్చేందుకు తేజ్ రూపంలో రావాలని అనుకోవడం, ఇవన్నీ జొమాటో మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. అంటే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. ఆ కాంపిటీషన్ ఉన్నప్పుడు ముందే ఇన్నోవేటివ్ థింకర్స్గా ఉన్నారు కాబట్టి జొమాటో ఇంకా బెనిఫిట్ దాని నుంచి తీసుకొస్తారనేది కూడా మనం చూడాలి. బట్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్ ఎప్పటికైనా సరే జొమాటో. అశోక బిల్డ్కాన్ దాదాపు 1400 కోట్ల రూపాయల వరకు కాంట్రాక్ట్స్ గెలుచుకుంది నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి. హెచ్డిఎఫ్సి లైఫ్ కస్టమర్స్ డేటా ఫీల్డ్స్ వర్ షేర్డ్ బై GE Vernova Grid Equipments, a promoter of GE Vernova, plans to sell up to 2.15 crores, అంటే దాదాపు 8.5% మేర వాటా వాళ్ళు విక్రయించాలని చూస్తున్నారు. ఇక హిందుస్థాన్ యూనిలివర్ ఐస్ క్రీమ్ బిజినెస్ని సపరేట్ కంపెనీగా ఏర్పాటు చేసి దాన్ని లిస్ట్ చేయాలని చెప్పి చూస్తోంది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ షేర్స్ కూడా వస్తాయి. హిటాచి ద కంపెనీ రిసీవ్డ్ ఎ నోటిఫికేషన్ అవార్డ్ ఫ్రమ్ పవర్ గ్రిడ్. సో పవర్ గ్రిడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చింది, అంటే కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు ఇంట్రెస్ట్తో సహా న్యూ ఇండియా అష్యూరెన్స్కి ఇవ్వబోతుంది. 2013-14, 2019-20 సంబంధించిన అసెస్మెంట్ ఇయర్స్కి చెందిన డబ్బులు అవి. సో ఇదొక పాజిటివ్ అంశం. ఓకే, సో సర్వేశ్వర్ రెడ్డి సిగాచి ఇండస్ట్రీస్ నుంచి ఆయన రాజీనామా చేశారు చైర్మన్గా. స్టవ్ క్రాఫ్ట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ క్యాస్ట్ ఐరన్ ఫౌండరీ ఒకటి ఏర్పాటు చేయబోతుంది. 40 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక చాలా స్టాక్స్ ఉన్నాయి, ఇంకా దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండిసెస్ కంటిన్యూ క్లైమ్ ఆన్ బ్యాలెట్ ఆఫ్ సెంటిమెంట్. గవర్నమెంట్ మే నాట్ షార్ప్లీ హైక్ FY26 క్యాపెక్స్ అవుట్లెట్ టు కీప్ ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ని అందుబాటులో ఉంచడానికి, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి క్యాపెక్స్ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో కొత్త ప్రాజెక్ట్స్ కానీ, భారీ ఎత్తున విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్స్ కానీ ఇలాంటివి కొద్దిగా ఉండకపోవచ్చు అనేది దీని సారాంశం. అండ్ ఏవిఎం హౌసింగ్ అనే దానిలో కొన్ని అవకతవకలు జరిగాయి, అందులో ఫ్రాడ్ జరిగిందన్న ఒక వార్తల నేపథ్యంలో, ఎందుకంటే ఆడిటర్స్ కూడా కొన్ని డిస్క్రిపెన్సీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు, ఇందులో అవకతవకలు జరిగాయని చెప్పి. ప్రస్తుతం దీని మీద దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో లెండర్స్కి పేమెంట్స్ని కొద్దిగా డిలే అవుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక ఇది చూడవచ్చు మనం. స్టాక్స్ బాండ్స్ టు మూవ్ హయ్యర్ ఇన్ యుఎస్ ఆన్ ట్రంప్స్ ట్రెజరీ పిక్. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ట్రెజరీ చీఫ్గా హెడ్జ్ ఫండ్ మేనేజర్ని తీసుకున్న తరుణంలో మేబీ ట్రెజరీ మీద ఆయన ఫోకస్ బాగా ఉంది, అందువల్ల నిన్న ఇది కూడా పెరగడానికి, అంటే మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ పెరగడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా మనం చూడాలి. సిటీ అప్గ్రేడ్స్ రిలయన్స్ సీస్ 18.5% అప్ సైడ్. సో రిలయన్స్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరిగింది. మనం 1-2 సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం, రిలయన్స్ ఇండస్ట్రీస్ మేబీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా. ద ఫర్మ్ రైజ్డ్ ఇట్స్ టార్గెట్ ప్రైస్ ఆన్ ది స్టాక్ 1530 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ రైజ్ చేసింది. అంటే ఇక్కడి నుంచి ఒక 19-20% మేర పెరిగే అవకాశం ఉంది అని చెప్పి. సో 1100, 1150 లెవెన్స్ నుంచి దాదాపు 1300 రూపాయల దాకా రిలయన్స్ రావటం మనం చూస్తున్నాము. సో నిన్న మొన్న మార్కెట్స్ని లిఫ్ట్ చేసి బాహుబలిలాగా చేసిన వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. బై ద డిప్స్ ఇన్ లార్జ్ క్యాప్ స్టాక్స్, ఎఫ్ఐఐ ఫ్లోస్ అన్లైక్లీ టు రిటర్న్ సూన్. సో ఇప్పటికిప్పుడు విపరీతంగా ఎఫ్ఐఐ ఫ్లోస్ వస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బెర్న్స్టైన్ చెప్తోంది. వాళ్ళ వ్యూ ప్రకారం లార్జ్ క్యాప్ స్టాక్స్కి స్టిక్ ఆన్ అవ్వండి అన్నట్టుగా కూడా ఒక వ్యూ. భారతీయ ఎయిర్టెల్, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో సో మంచి పొటెన్షియల్ బెట్స్ అవుతాయి అన్నట్టుగా కూడా బెర్న్స్టైన్ అంచనా కడుతుంది. వాల్యుయేషన్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అర్నింగ్స్ డిక్లైన్ అయ్యాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వల్నరబుల్గా ఉన్న క్రమంలో సో లార్జ్ క్యాప్ స్టాక్స్కి స్టిక్ ఆన్ అవ్వండి అన్నట్టుగా కూడా బెర్న్స్టైన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ కంపెనీ చెప్తోంది. దీంతోపాటు డీమార్ట్ ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ఎన్టీ, టీసీఎస్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కూడా లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో బై చేయవచ్చు అనేది బెర్న్స్టైన్ చెప్తున్న అంచనా. ఇక పాన్ కార్డ్స్ని పూర్తి స్థాయిలో రివాంప్ చేయడం, అందులో డిజిటల్గా
చిప్స్ లాంటివి పెట్టడం, లేదంటే క్యూఆర్ కోడ్ పెట్టడం లాంటివి తీసుకురావాలి. అండ్ దీనికి తోడు హైడ్రో బూస్ట్ చేయాలి, రైల్కి సంబంధించి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా పెంచాలి. ఇలా రకరకాల డెసిషన్స్ని క్యాబినెట్ మీటింగ్లో నిన్న తీసుకున్నారు. HUL takes a step closer to hiving off ice cream operations. Board gives in principle a nod entity to have a differentiated operating model. సో వాటికి ఆపరేటింగ్ మోడల్ డిఫరెంట్గా ఉండాలి, సప్లై చైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఇలా హైవ్ ఆఫ్ చేసి పూర్తి స్థాయి ఆపరేషన్స్ మీద పట్టు తెచ్చుకోవాలని చెప్పి హిందుస్థాన్ యూనిలివర్ భావిస్తోంది. లోకల్ లెండర్స్ ఎక్స్పోజర్ టు అదానీస్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ డౌన్ సూన్. లోకల్ బ్యాంక్స్ NBFCs అంటే ఓవరాల్గా వాళ్ళకున్న 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులో 42% దేశీయంగా లోకల్ బ్యాంకులు NBFC సంస్థలు ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పదే ఈ ఆరోపణలు వస్తున్న తరుణంలో దాన్ని అదానీలు తిప్పికొట్టే ప్రయత్నం చేయడానికి ఎలాంటి నిధుల సమీకరణ జరుగుతుందో కూడా చూడాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ నో ఫ్రెష్ ఫండ్స్ ఇంటూ అదానీ ఫర్మ్స్. అంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆరోపణల మీద ఒక క్లారిటీ వచ్చేంత వరకు కొత్తగా నిధుల సమీకరించేందుకు సంబంధించి ఎలాంటి ఆలోచన చేయకపోవచ్చు. అండ్ టోటల్ కంపెనీ ఏదైతే ఫ్రెంచ్ కంపెనీ ఉందో దీని మీద ఒక క్లారిటీ రావాలి, ఎమర్జ్ అయ్యేంత వరకు ఫ్రెష్ ఫండ్స్ అదానీలో పెట్టకపోవచ్చు అన్నది కూడా దీని స్టోరీ సారాంశం. అండ్ ఇంకొకటి అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి లిక్విడిటీలో కంఫర్టబుల్గా ఉన్నాం, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 28 నెలలకు అవసరమైన డెట్ కవర్ తమ దగ్గర ఉంది అని చెప్పి అదాని క్లారిటీ ఇచ్చింది. క్యాష్ పవర్ దాదాపు 53,000 కోట్ల రూపాయల క్యాష్ బఫర్ ఉంది, ఆపరేషనల్ క్యాష్ ఫ్లో కూడా ఉంది. కాబట్టి ఇలాంటివి అంటే అప్పులు పుట్టకపోయినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా 2 సంవత్సరాల పాటు సంస్థను నడిపించే సత్తా, కెపాసిటీ, సామర్థ్యం ఉంది అని చెప్పి యాజమాన్యం వెల్లడించింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో టోటల్ హాల్ట్స్ అదానీ ఇన్వెస్ట్మెంట్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ టోటల్ అన్న కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ ఉందో వాళ్ళు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ని యాజ్ ఆఫ్ నో అయితే హాల్ట్ చేశారు. బట్ గ్రూప్ విన్స్ GQG's ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. GQG అయితే గతంలో ఆదుకుందో హిండెన్బర్గ్ టైంలో వాళ్ళు మాత్రం తమ కాన్ఫిడెన్స్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎలాంటి స్టాక్ అమ్మకాలకు సంబంధించి ఎలాంటి ఆలోచన చేయలేదు. PSB is prepared to open 81 Tier 2 బాండ్ ఫ్లడ్ గేట్స్. సో ఇలా బాండ్స్ జారీ ద్వారా నిధులు సమీకరించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు సిద్ధమవుతున్నాయన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. అండ్ మహా ఎలక్షన్ రిజల్ట్స్ ఫైర్ అప్ PSU స్టాక్స్. సో ప్రభుత్వానికి మరింత మద్దతు పెరిగింది కాబట్టి సో వాళ్లకు మరింత లెవరేజ్ దొరికింది కాబట్టి PSU స్టాక్స్లో నిన్న PSU బ్యాంక్స్ అండ్ PSU స్టాక్స్లో RVNL లాంటివి రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా మొమెంటం మనం చూసాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.5% మేర పెరక్క, NBCC, BDL, రైట్స్, ఇండియన్ బ్యాంక్ లాంటివి 6 నుంచి 7% మేర పెరిగాయి అన్నట్టుగా కూడా ఇక్కడ అప్డేట్ చూడవచ్చు మనం. ఈవెన్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్, హడ్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్లో కూడా నిన్న కొద్దిగా అప్సైడ్ మొమెంటం అయితే మనం చూసాం. గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకున్న ల్యాండ్ పోర్ట్ఫోలియో కారణంగా మరింత పటిష్టంగా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ అవుట్లుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ పెండింగ్ ల్యాండ్ పేమెంట్స్ దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో, brokerage upgrades and strong outlook have led to 15% gain in the stock. అదొకటి. ఈ మధ్య 6 సెషన్స్లో స్టాక్ అయితే బాగా పెరిగింది. అండ్ మంచి నేమ్ ఉంది, పేరెంటేజ్ ఉంది, మంచి లీనేజ్ వీళ్ళకు ఉంది. అండ్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఈ సెగ్మెంట్లో అనలిస్ట్ ఆర్ రికమెండింగ్ ఏ బై ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఆఫ్ నార్మలైజ్డ్ ప్రీ సేల్స్. సో అదొకటి గోద్రేజ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నిన్న KEC ఇంటర్నేషనల్ 4% మేర పెరిగింది. UPL CH4 గ్లోబల్ అన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది మీథేన్ ఎమిషన్స్ తగ్గించడానికి. టిప్స్ మ్యూజిక్ 3% మేర పెరిగింది. సో ఇది ప్రధానంగా అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.